ఐపీఎల్ 2025లో సన్ రైజర్స్ హైదరాబాద్కు వరుసగా రెండో ఓటమి. ఆదివారం ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో ఆ టీం చిత్తయింది. వైజాగ్లో జరిగిన మ్యాచ్లో ఢిల్లీ ఆల్ రౌండ్ ప్రదర్శనతో అదగొట్టింది. సన్ రైజర్స్ హైదరాబాద్కు నిరాశే. బ్యాటింగ్లో అనికేత్ మెరుపులకు ఫలితం దక్కలేదు. బ్యాటింగ్లో నిరాశపర్చిన సన్ రైజర్స్ హైదరాబాద్ బౌలింగ్లోనూ తేలిపోయింది. జీషన్ అన్సారీ 3 వికెట్లతో మెరిసినా ఢిల్లీ క్యాపిటల్స్కు బ్రేక్ వేయలేకపోయింది. ఆదివారం మార్చి 30 వైజాగ్లో జరిగిన మ్యాచ్లో డుప్లెసిస్ 27 బంతుల్లో 50 మెరుపు హాఫ్ సెంచరీతో ఢిల్లీ 7 వికెట్ల తేడాతో గెలిచింది. 3 వికెట్లు కోల్పోయి 16 ఓవర్లలోనే టార్గెట్ రీచ్ అయింది. మొదట పేసర్ మిచెల్ స్టార్క్ 5 వికెట్లతో చెలరేగడంతో సన్ రైజర్స్ 18.4 ఓవర్లలో 163 పరుగులకు ఆలౌటైంది. అనికేత్ వర్మ 41 బంతుల్లో 74 పోరాడాడు. కుల్దీప్ 3 వికెట్లు పడగొట్టాడు. 3 మ్యాచ్ల్లో సన్ రైజర్స్కు ఇది రెండో ఓటమి. ఆడిన 2 మ్యాచ్ల్లోనూ ఢిల్లీ గెలిచింది. ఛేజింగ్ ఢిల్లీ క్యాపిటల్స్ షమి వేసిన ఫస్ట్ ఓవర్లో 2 పరుగులే చేసింది. ఆ తర్వాత నుంచి ఫ్రేజర్ 38, డుప్లెసిస్ రెచ్చిపోయారు. ముఖ్యంగా డుప్లెసిస్ సిక్సర్ల వేటలో సాగాడు. అభిషేక్ బౌలింగ్లో కళ్లు చెదిరే సిక్సర్ కొట్టాడు. ఫ్రేజర్ 2 క్యాచ్లను సన్ రైజర్స్ ఫీల్డర్లు పట్టలేకపోయారు. కమిన్స్ ఓవర్లో డుప్లెసిస్ వరుసగా 4, 6 దంచాడు. 26 బంతుల్లోనే హాఫ్ సెంచరీ కంప్లీట్ చేశాడు. ఐపీఎల్ అరంగేట్రంలో లెగ్ స్పిన్నర్ జీషన్ అన్సారీ ఆకట్టుకున్నాడు. 25 ఏళ్ల ఈ స్పిన్నర్ ఒకే ఓవర్లో డుప్లెసిస్, ఫ్రేజర్ను అవుట్ చేశాడు. అప్పటికి 60 బంతుల్లో 68 పరుగులు చేస్తే ఢిల్లీ గెలుస్తుంది. కానీ కేఎల్ రాహుల్ 15 వస్తూనే షమి బౌలింగ్లో వరుసగా 4, 6, 4 కొట్టాడు. ఆ వెంటనే జీషన్ బౌలింగ్లో రాహుల్ బౌల్డ్ అయినా అప్పటికే సన్ రైజర్స్కు నష్టం చేశాడు. సాధించాల్సిన రన్ రేట్ 6 లోపు వచ్చేయడంతో ఢిల్లీకి ఇబ్బంది లేకుండా పోయింది. స్టబ్స్ 21 నాటౌట్, అభిషేక్ పోరెల్ 34 నాటౌట్ కలిసి ఢిల్లీని విజయతీరాలకు చేర్చారు. ఐపీఎల్లో భారీ స్కోర్లతో రికార్డుల వేటలో సాగే సన్ రైజర్స్ హైదరాబాద్ ఢిల్లీ క్యాపిటల్స్తో మ్యాచ్లో మాత్రం సైలెంట్ అయింది. అందుకు ప్రధాన కారణం మిచెల్ స్టార్క్. ఈ క్యాపిటల్స్ పేసర్ సన్ రైజర్స్ను వణికించాడు. డేంజరస్ బ్యాటర్స్ హెడ్ 22, ఇషాన్ కిషన్ 2, నితీష్ కుమార్ 0ను అవుట్ చేసి సన్ రైజర్స్ను చావుదెబ్బ కొట్టాడు. 37/4తో పీకల్లోతు కష్టాల్లో పడ్డ సన్ రైజర్స్ 100 దాటడమూ కష్టమే అనిపించింది. సన్ రైజర్స్ను యంగ్ ప్లేయర్ అనికేత్ వర్మ ఆదుకున్నాడు. స్పిన్నర్ విప్రజ్ నిగమ్ ఓవర్లో అనికేత్ వరుసగా 4, 6 కొట్టాడు. ఆ తర్వాత అక్షర్ బౌలింగ్లో వరుసగా 2 సిక్సర్లు దంచాడు. కుల్దీప్ యాదవ్ బౌలింగ్లో క్లాసెన్ సిక్సర్తో సన్ రైజర్స్ స్కోర్ 10 ఓవర్లోనే 100 దాటింది. కానీ వరుస ఓవర్లలో క్లాసెన్, అభినవ్ మనోహర్ 4ను అవుట్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ సన్ రైజర్స్ దూకుడుకు బ్రేక్ వేసింది. 23 ఏళ్ల కుర్రాడు అనికేత్ మాత్రం ఆగలేదు. అక్షర్ పటేల్ ఓవర్లో వరుసగా 4, 6, 6 బాదాడు. కుల్దీప్ ఓవర్లో బౌండరీ లైన్ దగ్గర ఫ్రేజర్ ఎగిరి క్యాచ్ పట్టడంతో అనికేత్ సెన్సేషనల్ ఇన్నింగ్స్ ముగిసింది. 41 బంతులాడిన అనికేత్ 5 ఫోర్లు, 6 సిక్సర్లతో 74 పరుగులు చేశాడు. తన చివరి ఓవర్ కోసం బౌలింగ్కు వచ్చిన స్టార్క్, హర్షల్ పటేల్ 5, ముల్దర్ 9ను అవుట్ చేసి సన్ రైజర్స్ ఇన్నింగ్స్ ముగించాడు.